ఐపీ ప్రోటోకాల్ ఉండాలి మనకి కంపల్సరీ 192.168 1.5 సిరీస్ ఉండాలి. ఇది 1.1 వరకు ఏంటంటే ఏ కెమెరా ఏ సిరీస్ లో ఉన్నది 192.168 సిరీస్ లో ఉంది కాబట్టి మనం అది 1 సెట్ చేసుకుంటాం. మనం ఇది అయిపోయినది మనం ఏదైనా నేర్చుకోవచ్చు. ఎక్కడి నుంచి అంటే 1 నుంచి 1 అనేది గేట్ వేకి వెళ్ళిపోయింది కాబట్టి 2 నుంచి 254 వరకు ఏదైనా నేర్చుకోవచ్చు మన ఐపీ అడ్రస్ అనేది. అందులో మన స్టాండ్ బై మనకి ఏదో బేసిక్ 5 ఇచ్చేసాం ఇక్కడ. ఓకేనా, అది ఇస్తే ఏమైందంటే మన సిస్టమ్ అనేది ఈ యొక్క ల్యాండ్ లోకి వెళ్తుంది. ఈ రెండు ఒకటే కమ్యూనికేషన్ ఈజీగా ఉంటుంది అప్పుడు ఆ డివైస్ కి దీని కమ్యూనికేషన్ కోసం. ఓకేనా, ఇప్పుడు అది అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ 250 వచ్చింది. ఓకేనా, రీఫ్రెష్ కొట్టగానే మనం కనెక్ట్ చేసిన కెమెరా తల డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ క్లిక్ చేసి డైరెక్ట్ గా స్పేస్ కి వెళ్ళవచ్చు. లేకపోతే మనం చేసిన బేసిక్ థింగ్ ఏంటంటే డైరెక్ట్ వచ్చాం 192.168.1.250 ఇలా డైరెక్ట్కి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఐపీ కెమెరా కనపడకపోతే, ఒక ఐపీ స్కాన్ లో కనపడకపోతే మనకి అయితే ఇవి చూడు ఇక్కడ ఎక్కడే వస్తుంది, ఇలా వస్తుంది నాకు ఇలా. నువ్వు ఇందాక ఇది రాలేదు ఇన్స్టలైజ్ చేస్తావు. ఇక్కడ ఇన్స్టలైజ్ చేయాలి నేను. ఇన్స్టలైజ్ చేస్తే అలా రాదు. ఇన్స్టలైజ్ చేసినప్పుడు ఏంటంటే నువ్వు నీ సిస్టమ్ యొక్క డిఫాల్ట్ డీటెయిల్స్ తీసుకొని సెట్ చేసేదాన్ని. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం సెట్ చేసుకుంటున్నాం మనం. ఓకేనా, సింక్ విత్ పీస్ కూడా ఆటోమేటిక్ ఈ పీస్ తో సింక్ అయిపోతుంది కదా. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మనం పాస్వర్డ్ ఇచ్చుకుంటాం. ఓకే, అలాగే ఇక్కడ కూడా కన్ఫర్మ్ చేసుకుంటాం మనం పెట్టిన పాస్వర్డ్, ఈమెయిల్ ఐడి. ఓకే చేసాం. ఇది కంపల్సరీ వద్దని పెట్టారు కంపల్సరీ, ఎందుకంటే రేపు మర్చిపోతే ఇబ్బంది లేకుండా. ఓకే అయిపోయింది. ఇంకా అక్కర్లే మనకు ఒకవేళ మొబైల్ చేసుకోవచ్చు ఇలాగా. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ మనం దాని లాగిన్ అవ్వచ్చు. మనకు మన పాస్వర్డ్ కెమెరా వచ్చేస్తుంది మనకి. ఇంకా ఇలా అన్ని చేస్తే సరిపోతుంది. ఇలా అన్ని చేసుకుంటే ఇక్కడికి వెళ్తే నెట్వర్క్ ఐపీ మార్చాలనుకో మనం నెట్వర్క్ లో టీసీపీ ఐపీకి వెళ్తాం. ఇక్కడ ఐపీ మారుస్తాం. దీన్ని మనం స్టాటిక్ చేస్తుంది వస్తుంది. మనం స్టాటిక్ చేసుకుని అప్పుడు ఆల్రెడీ మనం నెట్వర్క్ ఇచ్చాం ఇందాక, ఇది 19. ఓకేనా, టెస్ట్ కొడితే ఆ టెస్ట్ చేసుకుంటుంది. ఆ అవైలబుల్ యొక్క ఐపీ మాకు చూపిస్తుంది. మాకు ఇక్కడ సేవ్. ఓకే, ఈ విధంగా ఆటోమేటిక్ ఐపీ కూడా మారొచ్చేస్తుంది. ఇక్కడ మనం చూస్తే నా డిఫాల్ట్ ఐపీ 250 ఉంది, ఇప్పుడు 119కి వెళ్ళిపోయింది. ఇక్కడ మళ్ళీ ప్రొసీడ్ టు అన్సేఫ్. ఇది అన్సేఫ్ ఎందుకు వెళ్తుందంటే దీని దగ్గర సెక్యూరిటీ సర్టిఫికేట్ లేదు వెబ్ లో, అందుకే ఆ ఇష్యూ వస్తుంది. నిమిషం లేదు. ఓకేనా, ఆడియో సెట్టింగ్స్, వీడియో సెట్టింగ్స్, నెట్వర్క్ సెట్టింగ్స్. ఓకే,